సరే. జై ఓ సద్గురు. చేస్తానండి అయిపో. సరే సరే. జై చేయప్ప. సద్గురు బ్రో మహారాజుకు జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం ఇది సర్వవిద్యానాం శ్రీ దర్శనామూర్తే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేమల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల ప్రజ్ఞోపదేశికం శ్రీ పూర్ణానంద పుణ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానందమహం విభం కృష్ణానంద విభం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్యం గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాంఘిక మాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు మహారాజుకు జై. పాదుకాస్తం శ్రీ సమంజితమవ్యయం యా పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. బిందు కళాత్మకం దశనాద వేద వినోదకం మంత్రరాజ విరాజితాం నిజ మండలాంతర భాషితాం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ సంతర్భావయేద్గురు పాదుకాం. వ్యోమవద్వైరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మయే ప్రతిరూపకం బ్రహ్మతత్వవినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ఆతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. బుద్ధికం త్రేతైతకోట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతర కేళనం నిజ శుద్ధ సంయమ గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం. రుద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమానుకం వాయిస్ బ్రేక్ అయింది, వినపడలే మరి. మ్యూట్ చేసుకున్నాడేమో చూడే. కాదు, మ్యూట్ ఏం చేసుకోనిలే, కానీ వినపడలే మరి. సిగ్నల్స్ రేమో ఆవిడ పైపాల్యంలో ఉన్నట్లున్నాడు. పైపాల్యం ఏమో పడుతుంది కదా, పైపాల్యం.
వినపడలేదప్పా వెంకటేశ్వరం, కట్ అయిపోయింది. సిగ్నలే లేకుండా పోయింది వాళ్ళది. సరేలేండి, ముగిద్దాం వాటికి. ఎందుకంటే అక్కడ సిగ్నల్ లేనట్టుంది వాళ్ళది, మొత్తమే కట్ అయింది. వైఫల్యం, సిగ్నల్స్ కొంచెం తక్కువే ఉంటాయేమో మరి. అన్నా ఆ, ఏంది వినపడలేదు. ఇప్పుడు రికార్డ్ అయింది, వస్తుంది ఊరికే, దాన్ని కట్ చేసి ఉమ్. మళ్ళీ ఆన్ చేయి రికార్డ్. సరేలే, మళ్ళీ దాన్ని వచ్చేది cancel వద్దులే, వద్దులే, ముగిద్దాం వాటికి. జై గురు, అందరికీ జై గురు, గురు పరంపరంకు జై. ఇక ఇక్కడ నుంచి నిన్న ఆత్మజ్ఞాన బోధ గురించి ఈ పుస్తకాలు ఇప్పుడు చదవబోయేటివన్నీ అనేక అంశాలుగా ఉండేటివన్నీ నేను అది పెట్టాము, గ్రూప్లో కూడా పెట్టాము. మళ్ళీ ఒకసారి దాని ముగింపు సందర్భంగా మిగిలిన టైంలో దీని గురించి ఉదాహరణలన్నీ ఎవరెవరు ఏం చేశారు అది తయారు చేసి చెప్పారు. ఇది ఆత్మజ్ఞాన బోధ పోగోలు నిర్భయానంద స్వామి గారు క్లాసులాగా చెప్పిన పద్ధతిలో చెప్పారు. మళ్ళీ 1వ తరగతి అనుకోండి. ఈ 1వ తరగతి ఎందుకు మళ్ళీ ఇదంతా మీరిండే భాష, ఇదంతా మాకు బోరుగా ఉంది గురువులు అనుకోకండి. ఇది ఒక కేవలం 25 పేజీలు 30 పేజీల కేవలం ఊకొడతా అంటే మాట్లాడుతున్నటువంటిగా ఉంటుంది. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో గురువు దగ్గర చేరినటువంటి శిష్యులు అనేక మంది ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆ గ్రూప్లో పెట్టినప్పుడు వాళ్ళంతా ఎన్నుకుంటారు. సులభమైన మాట్లాడే పద్ధతిలో ఉంది అని చెప్పి ఇట్లా కొన్ని చోట్ల వాళ్ళు వ్యాఖ్యానం చేసినప్పుడు పాఠం చెప్పినట్లులాగా ఉన్నటువంటిది ఇది సులభంగా ఉంటుంది. ఎవరైనా రాసుకునే వాళ్ళు, గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవచ్చు, రాసుకోవచ్చు. గురువులుగా ఉండే వాళ్ళకేమో దీంట్లో లింకులు పంపించాం కాబట్టి అన్నీ కూడా 20 పేజీలు 30 పేజీలు అన్నీ వాళ్ళు మనం తయారు చేసుకుంటే చేసుకోవచ్చు. మా దగ్గర అయితే నాకు హైదరాబాద్ చదవడానికి ఒకటి ఉంది, ఇంకోటి ఆశ్రమానికైనా ఇక్కడికి తెచ్చింటిమి. అది అక్కడ పోయినప్పుడు చదువుతాము. బుక్ చదివేది పూర్తి అయిపోయిన తర్వాత ఒక కాపీ సందిరెడ్డి వాళ్ళ పల్లికి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చదువుకుంటారు, సమయం దొరికినప్పుడల్లా చర్చించుకుంటారు. ఒకటేమో ఆశ్రమ స్థాయిలో ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళకి ఇచ్చుకోండి. ఇది చదువరి అనేవాడు మొదట చదువరి మనసు, బుద్ధి, అహంకారం, చిత్తము, ఈ 4 అంశాల మీద మొదటి వ్యాఖ్యానము. గురువు చెప్తున్నాడు, శిష్యుడు ఊకొడుతూ వింటున్నాడు. ఇది అని 1వ నంబర్ వేసుకొని ఆ 1వ నంబర్ కాడ 1వ చదువరి ఎవరైతే చదువుతున్నారో ఇప్పుడు వివరిస్తున్నారో అనుకోండి. ఆ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవేమో 1, 2, 3, 4 అనేటువంటి అంతఃకరణలుగా ఉన్నాయి. మనసు, బుద్ధి 1, 2, 3 అట్లా వేసుకోమని చెప్పాడు గురువు. ఉన్నిలే, ముగించినాము. మధ్యలో కట్ అయిందే వెంకటేశ్వర, మ్యూట్ చేసుకో. మొదలు పెట్టాము ఇప్పుడు. మీది కట్ అయిపోయింది, అక్కడ సిగ్నల్స్ లేవో ఏమను, కట్ అయిపోయింది. జై జై. అట్లా అర్థమయ్యేటట్టు రాసుకోమన్నారు. ఏమిటంటే చదవరు అడుగుతున్నాడు. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ కలిపి అంతఃకరణం అయింది. ఇవన్నీ కలిపి అంతఃకరణంగా ఉంది. చదువుతున్నది అదే, తెలుస్తున్నది దానికే, వివరిస్తున్నది అదే, అన్నీ కూడా అదే. అంటే అది చైతన్యంగా ఉండేటువంటిది.
ఈ చైతన్యం దేంట్లో ఉండి పనిచేస్తోంది అంటే శరీరంలో ఉండి పనిచేస్తోంది. పనిచేస్తోంది కానీ పనిచేస్తున్నది ఒక వస్తు రూపంలో లేదు. మిగిలినంతా అవయవాలతో కూడినటువంటి దేహంగా ఉంది. కాబట్టి ఆ అంతఃకరణాన్ని రాసుకున్నావు గురువు చెప్తున్నాడు. ఆ శిష్యుడు వీటి వల్ల ఏమిటి అంటే గురువు చెప్తున్నాడు, అహం అంటే నేను. అహం అంటే నేను. ఈ నేను అనేటువంటిది వీటి చేత ఆవరించబడి ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటావు. శరీరం నేను అనే భావంతో వ్యవహరిస్తూ ఉంటావు. ఈ నేనంటే ఏమిటిది? నేనని అంటున్నది ఏంటంటే, నేనని అంటున్నదంతా ఆ అంతఃకరణకి సంబంధించిందే. ఆ అంతఃకరణ అనేటువంటి 4 కలిపి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటివి అంతఃకరణగా ఉంటే, ఆ అంతఃకరణ ఏం చేస్తోందంటే శరీరంతో తాదాత్మ్యం చెంది నేను అంటోంది. నేను అంటే ఇదంతా కలిపి నేను. ఈ నేను అనేది పలుకుతున్నటువంటిది దేంట్లో ఉండి పలుకుతోందో ఇదంతా కలిపి నేను అని అనుకుంటోంది. ఈ నేను అనేటువంటిది వీటి చేత ఆవరించబడి ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటావు. వీటి చేత ఈ 4 రకాలైనటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది ఆవరించబడి దానితో ఈ శరీరం నేను అనే భావంతో ఉన్నప్పుడేమో అదే అహంకారంతో వ్యవహరిస్తుంటావు. అహంకారం ఏది అంటే నేననేది ఆ నేననే దానికి ఆపాదించుకున్నటువంటి శరీరంతో నేను శరీరము అనే భావన కలిగినప్పుడల్లా ఆ అహంకారం పొడసూపుతూ ఉంటుంది. శరీరం అనే భావన లేకుండా చైతన్యమే సర్వము ఉన్నది అనే భావన ఏర్పడింది అనుకో, అప్పుడు ఆ ఆవరణ ఒకటే కాదు, మొత్తంగా ఉన్నటువంటిది నేను అనే స్థితికి రావడానికి విచారణలో ముందు నేనెవరో తెలుసుకో అనేటువంటిది వేదాంతంలో రావణ మహర్షి దగ్గర అయినా లేకపోతే ఇతరత్రా పెట్టినటువంటి బోధనలో అయినప్పటికీ ఆత్మానాత్మ వివేకం కలిగితేనే అనాత్మ అనేది ఏంది, ఆత్మ అనేది ఏంది అనేది ఉంటుంది. కాబట్టి ఈ సులభ స్థాయిలో ఇది వివరించారు కాబట్టి వింటూ పోవడమే. దీనికి పెద్ద వివరణ ఏమీ లేదు. దాంట్లో కందార్థాల్లో వివరించినట్టు వివరించేది లేదు. ప్రశ్న జవాబు పద్ధతిలో ఉంది కాబట్టి. ఈ ఆవరించి ఉంటుంది కదా నేనుకి, మనోబుద్ధి చిత్త అహంకారాలతో నేను అనే దానిని ఆవరించి ఉంటుంది. ఆ నేనని పలుకుతున్న దాన్ని ఆవరించి ఉన్నటువంటిది ఆ మనస్సు, బుద్ధి, చిత్తము, ఆ మూడిటికి మళ్ళా నేననే అహంకారంతో కలిసి దాంతో కలిసి నేననే అహంకారంతో ఆవరించి ఉంటుంది. ఆవరించి ఉన్నప్పుడు నువ్వు నేనుగా ఎట్లా వ్యవహరిస్తావు సమాజంలో? అది ఆవరించి ఉన్నప్పుడు నువ్వు సమాజంలో నేను అనిగా ఎట్లా వ్యవహరిస్తావు? మామూలుగా నేను అని వ్యవహరిస్తూ ఉన్నావు. వ్యవహరిస్తున్నప్పుడు అవతలాడు గుర్తించేది కూడా దేన్ని గుర్తిస్తున్నాడు? నీ శరీరంతో నువ్వు పోయినప్పుడు నీ రూపాన్ని, నువ్వు మాట్లాడుతున్న దాన్ని గుర్తించి నీవు రామపోవు, నీవు వెంకటపోవు, నీవు ఇది అని పైన గుర్తిస్తున్నాడు. గుర్తిస్తున్నాడు కానీ వాడిలో పలికే నేననేది ఏమైందంటే ఆ మనసు, బుద్ధి, అంతఃకరణ అనేది దీంతో తాదాత్మ్యం చెంది నీతో వచ్చి మాట్లాడుతూ ఉంది, వ్యవహరిస్తూ ఉంది. సమాజంలో గుర్తింపేమో శరీరానికిగా ఉంది. అంతరంగంలో వీనికేమో మనసు, బుద్ధి, చిత్తము అనేటి 3 రకాలు వ్యవహరిస్తున్నటువంటివి. ఆ 3 వ్యవహారాలతో కూడి మళ్ళా నేననేటువంటి చేరి దానికి అహంగా వ్యవహరిస్తూ ఉంది. మనసు, బుద్ధి, చిత్తము అక్కడ కింద చెప్పారు చూడు. మళ్ళీ తమస్సు చదువురు అడిగాడు. తమోగుణము సంబంధముచే సుషుప్తావస్థ. తమోగుణం అనేటువంటి తమోగుణం అంటే అజ్ఞానం అనుకోవచ్చు, చీకటి అనుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి సుషుప్తావస్థలో చైతన్యం లేదు కాబట్టి, ఏది తెలిసేది లేదు కాబట్టి, చీకటి గదిలో ఏది కనపడకుండా ఎట్లుంటుందో అట్లనే నిద్రలో ఏమీ తెలిసేది లేదు కాబట్టి అటువంటి సుషుప్తావస్థ తమోగుణంతో కూడుకొని ఉంది. అదిగో అది అని గురువు అన్నాడు. చదువరి సత్వగుణ సంబంధం అనే జాగ్రత్త అవస్థ
సత్వగుణ సంబంధం అనేది ఏదంటే జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో అన్నీ తెలుసుకుంటున్నావు కాబట్టి, చైతన్యం పనిచేస్తుంది కాబట్టి అది జాగ్రత్త అవస్థ, సత్వగుణంగా సంబంధమైంది. ఇక రజోగుణ సంబంధముచే స్వప్నావస్థ. ఈ అవస్థలు ఏర్పడడానికి ఏ గుణాలు సహకరిస్తున్నాయో గుర్తుపెట్టుకోండి. తమో గుణం అనే సంబంధం ఇచ్చినటువంటి సుషుప్త అవస్థ ఏర్పడుతుంది నిద్రలో. తమో గుణంగా ఉంది. తమో గుణం అంటే చీకటి లేదంటే అజ్ఞానం కాబట్టి ఆ గుణం చేత ఏర్పడుతున్నటువంటిది అది. సత్వగుణ సంబంధం చేత ఏర్పడుతున్నదేమో మెలకువ వచ్చి మళ్ళీ జాగ్రత్తలో ఉంటున్నది. రజోగుణ సంబంధం చే ఏర్పడుతున్నదేమో స్వప్నావస్థ, సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఏ నేనని పలికిందో అదే సూక్ష్మ స్థితిలో కలగనింది. ఈ మూడవస్థలు, ఈ అవస్థల ద్వారా మనం నిత్యము నేనుగా వ్యవహరిస్తున్నాం. ఈ మూడు అవస్థలు మనలోనే జరుగుతున్నాయి. నీలో, నాలో, అందరిలో జరుగుతున్నాయి. ఈ అవస్థల ద్వారా మాత్రమే మనము వ్యవహరిస్తూ ఉన్నాం. ఈ అవస్థలన్నీ వ్యవహరిస్తున్నదంతా మనమే. వ్యవహరిస్తూ లేకపోకుండా ఉండడం ఒక్క తమో గుణం చేత ఆవరించబడుతున్నటువంటి నిద్ర. ఆ సమయంలో వ్యవహరించేది ఏమీ లేదు, కానీ శరీరమేమో ప్రాణంతో ఉంది, హంస మాత్రం నడుస్తూ ఉంది. ఇతర చర్యలు అంటే తాను తాదాత్మ్యం చెంది ఏదైనా మాట్లాడేది, వ్యవహరించేది కానీ, పలికేది కానీ, గుర్తించేది కానీ ఏమీ లేదు. అది లేకపోగా శరీరం ఏమైనా చేస్తుంది అంటే ఇది కూడా ఏ కదలికలు లేకుండా ఇది కూడా ఊరికబడింది. అది మళ్ళా మెలకు వచ్చే వరకు ఏం లేదు. మరి అప్పుడు ఏముంది? తమో గుణం చేత ఆవరించబడినటువంటి అంతఃకరణ అణిగిపోయి ఆ స్థితిలో ఉంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేస్తున్నామా? మరి నేనుగా ఈ అవస్థల ద్వారా మనం ఈ అవస్థలతోనే వ్యవహరిస్తూ ఉన్నాము. మరి వ్యవహరిస్తున్నామంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇప్పుడు చేస్తున్న పని ఏంది అంటే జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేస్తున్నామా ఇప్పుడంటే? అవును. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో లేకపోతే ఇది గుర్తించేదే లేదు కాబట్టి జాగ్రత్త అవస్థలో ఇప్పుడు చదువుతూ ఉన్నాం. స్వప్నావస్థలో స్వప్నాన్ని అంటున్నామా? ఆ స్వప్నావస్థ ఉన్నప్పుడు స్వప్నాన్ని అంటున్నాం. అట్లాగే గాఢ సుషుప్తిలో ఏమీ లేకుండా ఉండలేదా? అప్పుడు ఏమన్నా అంటున్నామా? శరీరం చేసేది ఏమీ లేదు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే గుర్తెరిగేది కూడా లేదు. ఆ గుర్తెరిగేది ఎప్పుడు లేకుండా పోతుందో ఆ వెంటనే శరీరానికి ఆవరించింది ఏది? నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? జీవక్రియలు లోపల జరిగేటువంటి ఉన్నాయే, అవి యానవాయువు, అది అంతటా వ్యాపించేటువంటి ఒక వాయువు రక్త ప్రసరణని, ప్రాణవాయువుని తీసుకొని వెళ్తోంది అంతలక్క. ఆ రెండు చర్యలు జరిగితే మిగతావన్నీ ఏం లేవు. గాఢ నిద్రావస్థలో లోకాన్ని మరచి శరీరం ఊరికే ఉంది, గుర్తెరిగేది ఊరికే ఉంది. గాఢ సుషుప్తిలో ఏమీ లేకుండా ఉండలేదా అంటే ఉన్నాము. మూడవస్థలు చెప్పాడు. ఆ మూడవస్థలు ఏ ఏ గుణాలతో ఏర్పడుతున్నాయో చెప్పారు. అంతఃకరణకి ఈ మూడవస్థలలో నేను వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ అంతఃకరణకి అనే 4 చెప్పారే, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటివి. ఆ 4 అంతఃకరణకి 3 అవస్థల్లో వ్యవహరిస్తూ ఉంటాడు. 4గా చెప్పినప్పటికీ నేననేది వ్యవహరిస్తూ ఉన్నటువంటి దానికి అధిపత్తిగా ఉంది. అదే గుర్తెరిగేది, అదే అధిష్టాన చైతన్యము. అదిగా ఉండి ఈ మూడిటికి కలుపుకొని నేనంటోంది అది. ఈ నేను అనేది 3 అవస్థల ద్వారా వ్యవహరించగలుగుతూ ఉంటాడు. నేననేది 3 అవస్థల ద్వారా వ్యవహరించగలుగుతూ ఉంటాడు. అది వ్రాసుకో అట్లా చక్కగా అని చెప్తున్నాడు గురువు. అది ఎప్పుడో, ఇది చాలా ఏళ్ల క్రితం గురువుగారు పాఠం పద్ధతిలో వాళ్ళకి చెప్పిండేది నిర్భయానంద స్వామి వారు. నేననేది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఆ నేననేది మరి ఎట్లా పనిచేస్తుంది అని అంటే, తమో గుణంగా సుషుప్త అవస్థ అక్కడ చెప్పాడు కదా, నిద్రావస్థలో, గాఢ నిద్రలో తమో గుణంగా ఉంది, నిద్రావస్థగా ఉంది. అక్కడ ఏమీ లేదు, చెప్పేనేం లేడు. అంటే తమో గుణం వస్తుంది. ఆ అవస్థ ఏమిటి అంటే 3 అవస్థలలో అది ఒక అవస్థ.
నేను గుణాలతో కలిస్తే 3 అవస్థలు వస్తున్నాయి. నేను అనేది గనక గుణాలతో కలవకుండా ఉంటే ఈ 3 అవస్థలు వచ్చేది లేదు. నేను గుణాలతో కలవలేదు అక్కడ. నిద్రావస్థలో ఉన్నప్పుడేమో నేననేది ఉన్నప్పటికీ నేననేది గుర్తించేవాడు లేడు. కాబట్టి ఆ వ్యవస్థలతో కలవకుండా ఉన్నది శరీరము, అది రెండు కూడా. నేను గుణాలతో కలిస్తే 3 అవస్థలు వస్తున్నాయి. అప్పుడు జీవుడు అవుతున్నాడు అని రాసుకో. ఆ జీవుడు అవుతున్నాడు, జీవుడు అనేది నేననేది పోయి ఆ 3 అవస్థలతో కలిపి వ్యవహరిస్తే జీవుడు అని అవుతాడు. 3 అవస్థలతో నేను వ్యవహారం చేసినప్పుడు జీవుడు అవుతాడు. నేననేది పోయి 3 అవస్థలతో తాను వ్యవహారం చేస్తే జీవుడు అవుతున్నాడు. 3 అవస్థలను గుర్తిస్తున్నాడు, మళ్ళీ దానిలో చెప్తున్నాడు. జాగ్రత్త అవస్థలోకి వచ్చి నుంచి సర్వమును తాను భావిస్తూ దానితో చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది జీవుడైనందువల్ల? దానివల్ల సుఖదుఖాలు జనన మరణ ప్రవాహం అంతా వస్తుంది. దాంతో తాదాత్మ్యం చెందినప్పుడు, ఎందుకంటే జీవుడు అనే భావనతో నేను జీవుణ్ణి, ఈ శరీరం కలిగి ఉన్నటువంటి ఈ 3 అవస్థల్ని నేనే పొందుతున్నా, దీనికి నేననేటువంటి కర్తగా ఉన్నటువంటిది ఉంది, అదే అహం అనేటువంటిది. దానివల్ల ఏమవుతుంది అంటే దానితో తాదాత్మ్యం చెందినందువల్ల కలిగినటువంటి దుఃఖాలన్నిటి, కలిగినటువంటి వ్యవస్థలన్నిటి, కలిగినటువంటి అనుభవాలన్నిటి దానికి ఆపాదించుకొని ఈ దుఃఖం పొందుతున్నాడు, సుఖం పొందుతున్నాడు. ఈ తిరిగే చైతన్యం చేతనే కర్మలు ఆచరిస్తూ ఉన్నాడు తాను కర్త అనుకొని. దానివల్ల దానికి వచ్చినటువంటి కర్మ ఫలితాన్ని తాను ఆపాదించుకొని సుఖదుఖాలు పొందుతున్నాడు. దానివల్లనే పరోక్షంగా జనన మరణాలకు కారణమైనటువంటిది ఉంది, అది పొందుతూ ఉన్నాడు. నేను అనేది ఎట్లా వ్యవహారంగా అంతఃకరణ ఆవరణ చేత ఇట్లా వ్యవహరిస్తాడు అని. నేననేది ఇట్లా వ్యవహారంగా ఉంటే అంతఃకరణ ఆవరణ చేత ఇట్లా వ్యవహరిస్తాడు. ఇట్లా ఉంటే కనుక ఇట్లా ఈ వ్యవహారంతో అంతఃకరణ ఉంటే ఆ ఆవరణ చేత ఇట్లా వ్యవహరిస్తాడు. ఇప్పుడు తర్వాత కిందికి చదువు తర్వాతది అని అడిగాడు గురువు. చదువరి అడుగుతున్నాడు శిష్యుడు. చదువరంటే అప్పుడు శిష్యుడు కాలేదు కాబట్టి శిష్యుడు అనే పదం ఉపయోగించాలి ఆయన. ఒక చదివే ఆయన వచ్చి చదువుతూ ఉంటే ఆయనకు చెప్పినట్టు. ఈ చదువరి ఈ 3 అవస్థలు అహంకార విశిష్టముగా అంతఃకరణ విజృంభణమే. ఈ 3 అవస్థలు ఏమిటి అంటే ఈ అహంకార విశిష్టమైనటువంటి అంతఃకరణము ఆయా సమయాల్లో జరుగుతున్నటువంటి విజృంభణమే. ఆ అంతఃకరణం అనేది ఆయా అవస్థల్లో వాటితో తాదాత్మ్యం చెందుతూ ఉంది. జాగ్రత్త అవస్థలోనేమో పూర్తిగా నేననే స్థితిలో ఉండి వ్యవహారం చేసే స్థితిలో, గుర్తెరిగే స్థితిలో అన్నిటికీ కారణంగా ఉంది. మళ్ళీ సూక్ష్మ స్థితిలోకి పోయినప్పుడు సూక్ష్మ స్థితిలో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ, ఆ తెలివి ఎక్కడ పనిచేస్తుంది అంటే కేవలం సూక్ష్మ స్థితిలో శరీరం లేకపోయినప్పటికీ తాను ఏదైతే వ్యవహరించిందో, లేకపోతే తాను వ్యవహరించకుండా తనలో ఏ అనుభూతులు ఏటివైనా ఉంటేనే ఆ అనుభూతులకు సంబంధించిన అంశాలే వస్తాయి. కొత్తగా ఏవేవి వచ్చినప్పటికీ అవి కలగాపులగంగా ఎక్కడో కొంత అంశం ఉంటుంది దానికి. అసలు సంబంధమే లేని అంశాలు ఓసారి వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కారణం ఏమిటంటే మూలం ఏమీ లేదు దానిలో, ఆ వచ్చినటువంటి కళకు. కాబట్టి ఈ 3 అవస్థలు అహంకార విశిష్టమైనటువంటి అంతఃకరణ అనేది విజృంభించినప్పుడే ఇవి జరుగుతూ ఉన్నాయి. గాఢ నిద్రావస్థలో ఏమవుతుంది అంటే శరీరం అనే ఆవరణలో నువ్వు ఉన్నావు కాబట్టి దానికి వచ్చినటువంటి అలసట ఈ చైతన్యం అనే వ్యవహరించిన దానికి కూడా వస్తుంది అలసట. పొగలల్లో ఆలోచన, వ్యవహారం ఇవన్నీ చేసింటావు కాబట్టి శరీరానికి ఏ విధంగా అలసట వచ్చిందో బుద్ధి కేంద్రంగా ఉన్నటువంటి మనసుకు కూడా అలసట వచ్చినటువంటి స్థితిలో ఉపసంహరించబడిన స్థితిలో గాఢ నిద్రావస్థలోకి పోయినావు. మళ్ళా మెలకు వచ్చేటప్పుడు వరకు ఏ వ్యవస్థ లేదు. ఈ నిద్రావస్థలో కూడా తమస్సు అనేది గుణం పనిచేస్తూ అంతా చీకటిగా ఉంటే ఏది కనపడకుండా ఎట్లుంటుందో అట్లా అయిపోయింది. అది ఇప్పుడు నేను అనేది వీటి చేత వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ వీటి చేతనే ఈ నేను అనేది వ్యవహరిస్తూ ఉన్నాడు. విజృంభించడము అంటే ఏమిటి? దానితో ప్రేరేపించబడి వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ విజృంభించడం అంటే ఏంటంటే ఏది విజృంభించింది? నేననే అహంకారం విజృంభించింది. నేననేది దీనితో తాదాత్మ్యం చెంది విజృంభించింది.
ఆ విజృంభించడానికి ఏదో ప్రేరేపణ జరుగుతోంది. ఈ అంతఃకరణం అనేది విజృంభించడానికి మనసు అనేది వ్యాకులత చెందుతోంది, ఆలోచిస్తోంది. ఎక్కడెక్కడో దాంట్లోకి ఊరికే అదిం పెడదామనే ఊరికే ఉండకుండా వస్తూనే ఉన్నాయి. పుంఖానుపుంఖంగా ఆలోచనలు అన్నీ వస్తూనే ఉన్నాయి. ఆ వస్తున్నదేమో మనసు, అవి దాన్ని అంతటినీ విశ్లేషిస్తున్నదేమో బుద్ధి. ఈ చిత్తము దేని గురించి చింతన చేస్తోందో అది చిత్తము. ఇక నేను ఈ మూడింటిని చేస్తున్నటువంటి ఈ మూడు నాలో కలిగి నా చేత వ్యవహరింపజేయడానికి ఏది ప్రేరణ కలిగిస్తోందో ఆ ప్రేరేపించబడి వ్యవహరిస్తూ ఉన్నటువంటిదంతా కూడా ఈ నేననే అహంకారం దాంతో తాదాత్మ్యం చెంది ప్రేరణ కలిగిస్తూ ఉంది. మరి ఆ తర్వాత ఏమవుతుంది? ప్రేరణ కలిపి దాంతో వ్యవహరిస్తూ ఉంటే మరియు కర్తృత్వ, భోక్తృత్వ, అభిమానిత్వాది ద్వంద్వములు అంతఃకరణానికి సంబంధించినవి వచ్చినాయి. మళ్ళా నేను చేస్తున్నాను అనే ఆలోచన వచ్చింది మా భావనలో. వచ్చినటువంటిది ఎవరికి వచ్చింది? ఈ నేననేటువంటి దానికి వచ్చి, నేనే చేస్తున్నాను కాబట్టి ఈ పనిని, ఈ ఆలోచన నాకు వచ్చింది, ఈ పని నేను చేస్తున్నా, ఈ పని నేను ఫలానా దానికోసం చేస్తున్నా, ఫలానా లాభానికో, ఫలానా అనుభూతి కోసమో, ఫలానా అనుభవం కోసమో, లేకపోతే ఫలానా ఏదో ఒకదానికి నాకు ఒకటి కావాలి, ఆ కావాలనే దానికోసం చేస్తున్నా నేను అనే మనసులో కావాలనేది ఫలానా పని కోసం, ఫలానా దానికోసం నేను చేస్తున్నాను అనే భావన కలిగితే అప్పుడు నువ్వు కర్తగా ఆలోచించి చేసినట్టు, కర్తృత్వ భావంతో చేసినట్టు. దాని ఫలితాన్ని కనుక అనుభవించాలనే కోరుకుంటే నేను చేస్తున్న పని వల్ల ఏమి దొరుకుతుందో దాన్ని అనుభవించాలంటే అది భోక్తృత్వ భావన ఉన్నట్టు, దాన్ని భోగించాలి. దీనివల్ల ఒక తయారు చేసావు, ఒకటి విసనకర్ర తయారు చేసావు, దాన్ని ఊపుకుంటే చల్లగా గాలి రావాలి, తయారు చేసావు. అట్లాగే ఓ పండు కోస్తున్నావు, అదంతా తింటే దాని యొక్క అనుభూతి చెందాలి. కాబట్టి చేస్తున్న పనిలో నేను చేస్తున్నాననేది కర్తృత్వం వహిస్తుంటే, చేస్తున్న దాని వల్ల వచ్చే ఫలితాన్ని నేను అనుభవించాలి అనేదేమో భోక్తృత్వంగా ఉంది. ఈ రెండు వచ్చిన తర్వాత అభిమానిత్వాది ద్వంద్వములు. అభిమానము అంటే నీ పట్ల నీకు అభిమానం, అలాగే ఏదైనా వస్తు సంబంధిత అభిమానం కానీ, లేకపోతే ఏ దాని మీద నీకు ఇచ్చగలిగిందో ఆ ఇచ్చతో అభిమానత్వం ఏర్పడుతుంది. ఆ అభిమానం ముందు ఏం చేసుకుంటున్నావు అంటే నాకు అనే దానికి ఆపాదించుకుంటున్నావు. నేననే దానికి ముందు నీవు అభిమానించుకొని నేననే ఏర్పడడానికి కారణమైనది ఏంది అంటే, తెలిసిన తర్వాత మళ్ళీ గురువు చేత విచారణ అంతా తెలిసిన తర్వాత ఏ చైతన్యం అయితే పనిచేస్తోంది అది అంతటా ఉన్నటువంటి ఒక్కటే అనేది తెలిసే వరకు నేననేది వ్యవహరిస్తూనే ఉంటావు. కాబట్టి నేననేటువంటి అభిమానం ప్రత్యేకంగా నీకు ఉంది కాబట్టి ఆ అభిమానమే అంతఃకరణానికి సంబంధించినటువంటి అహంకారంగా తరువాత రూపుదిద్దుకుంది. కాబట్టి విచారణలో భాగంగా ఇక్కడ అట్లుంది. కానీ ఆ స్టేజ్లోకి ఆఖరుగా పోయినప్పుడు సర్వవ్యాప్త చైతన్యం ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటే సృష్టికి కారణమైనది. అది పోతే ఆ తర్వాత నువ్వు తెలుసుకోవడం అనేది ఎప్పుడో ఈ విచారణ అంతా ముగిసిన తర్వాత తెలియబడేటువంటిది. అంతవరకు ఏం చేస్తున్నావు? నువ్వు జీవుడుగా కర్తృత్వాన్ని వహిస్తున్నావు, దాని ఫలితాన్ని అనుభవించే భోక్తృత్వంగా ఉన్నావు. మళ్ళీ ఇవన్నీ చేస్తున్నది నేను కదా అనేటువంటి అభిమానంతో అంతఃకరణంలో ఆపాదించుకుంటాను వల్ల ఇది నేను అనేటువంటి అహంకారానికి ఆస్కారం ఇచ్చినటువంటిది అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎట్లా వ్యవహారం చేస్తున్నాడంటే కర్తృత్వం అని రాసుకో అని చెప్పాడు గురువు. ఒకటి కర్తృత్వం. ముందు కర్తృత్వాన్ని రాసుకో వివరంగా. అంటే నేను కర్తను అన్నప్పుడు నేను కర్తను అంటే ఈ విషయ కర్మ సంబంధమైన మంచి చెడ్డల అనుభవం అంతా ఈ నేననే కర్తే. ఈ విషయాలు మళ్ళీ నేను దానికి సంబంధించిన పనులు చేస్తున్నటువంటి మంచి చెడ్డలు, దాంట్లో విషయ కర్మ ఏదైతే కర్మ చేస్తున్న కర్మ అంటే పని అనుకోండి. ఆ పని చేస్తుంటే మంచి పని అయినా చెడ్డ పనే. మంచిదో చెడ్డదో చేసిన తర్వాత చేసి ఇది చెడ్డది, ఇది పని చేయకుండా ఉండాల్సిందనే అనుభవం కూడా నీకే వస్తుంది. ఇది మంచి పని, దీన్ని చేసినందువల్ల ఉపయోగం ఉన్నది అనేది కూడా నీకే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమవుతుంది?
నేనని నేను చేశాను ఇది, అది మంచి పనైనా చెడ్డ పైన చేశాను అని భావన ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నీలో కర్త ఉన్నాడు. కర్త నేను చేశాననే భావనతో ఉన్నాడు. ఏదన్నా రాని అనుభవం, ఆ అనుభవం ఏదైనా రాని అని చెప్తున్నాడు గురువుగారు. ఆ అనుభవం ఏదైనా రాని, అది ఒక్కోసారి చేస్తున్న పనిలో ఏదో ఒకటి తగిలింది, దుష్ఫలితం వచ్చింది. వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చిన అనుభవం ఏమిటి? బాధ కలిగించే అంశమే అనుభవంగా వచ్చినప్పటికీ చేసింది ఎవరంటే నువ్వే చేసావు. నీ యొక్క ఆలోచనల ద్వారా నీ అంతఃకరణం ప్రేరేపించబడి చేసావు కాబట్టి అనుభవం నీకు వస్తుంది. ఆ అనుభవం రావడానికి కారణమైనటువంటి కర్మ ఎవరు చేశారు? ఏ జ్ఞానంతో చేసావు? ఏ జ్ఞానంతో చేసావు? ఆ జ్ఞానం ఉండబట్టే చేసావు. ఆ జ్ఞానం రహితమయ్యే వరకు వివిధ కర్మలు చేస్తూనే ఉంటావు నువ్వు ఆపాదించుకొని. ఆ జ్ఞానరహితమైన వాడు తాను కర్తగా ఉన్నాడు కాబట్టి కర్మల యొక్క ఇది నీకు రాదు. అందుకని ముడిపడి కర్మ జ్ఞానం అనేది వచ్చిన దాంట్లో పెట్టినది ఇదే. నువ్వు జ్ఞానం లేకుండా కర్మ చేస్తావా అంటే చేయలేవు. కాబట్టి ఏ జ్ఞానం చేత కర్మ చేస్తున్నావో దాంతో చేస్తావు కాబట్టి దాని చేత నీవు ఆలోచించుకొని చేస్తావు కాబట్టి నీకు వస్తుంది. ఇది కర్తగా ఉన్నప్పుడు నీకే వస్తుంది ఆ అనుభవం. అనుభవం నీకే వస్తుంది. మంచి వస్తే మంచి, చెడు వస్తే చెడు. మంచి అనుభవం మంచిది రావచ్చు, చెడుది రావచ్చు నువ్వు చేసిన పని వల్ల. రెండోది భోక్తృత్వము. ఆ భోక్తృత్వం అనేది రెండోది. అది ఎట్లా? భోక్తృత్వం అంటే అనుభవించడం. ఏంది అనుభవించడము? అట్లా చేస్తున్నావు, దాని భోక్తృత్వం అంటే ఏం చేస్తున్నావో దాని యొక్క ఫలితాన్ని అనుభవించడం. కర్త నువ్వు కనుక వచ్చే ఫలితం అన్ని అనుభవం కూడా నీదే. నువ్వు కర్తగా ఉండి నీలో వచ్చినటువంటి ఆలోచనల ఫలితంగా నువ్వు ఒక కర్మను చేయడానికి పూనుకున్నావు. కర్మనంటే పనిని. అది ఉత్తమమైనదా, చెడ్డదా, లేదా నీలో కలిగే దుర్మార్గమైన తలంప, మంచి తలంప, 10 మందికి ఉపయోగపడే తలంప, లేకపోతే నిస్వార్థంగా నువ్వు చేసుకుంటూ పోతున్నావా నీ కర్తవ్యంగా? ఏదన్నా చేయని, చేస్తున్నది నువ్వు అంటే వచ్చిన జ్ఞానం, వచ్చిన ఆలోచన నీది కాబట్టి చేస్తున్నటువంటి దానివల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవిస్తున్నది నువ్వే కాబట్టి దాన్ని భోక్తృత్వం అనుభవించడం. దాని భోక్తృత్వం అంటే కర్త నువ్వే కాబట్టి వచ్చే ఫలితాన్ని అనుభవిస్తున్నది నువ్వే కాబట్టి నువ్వే భోక్త. ఇంతకుముందు ఆలోచించినది నువ్వే, చేయాలని అనుకున్నది నువ్వే, నేననే అంతఃకరణం నువ్వేనంటే శరీరం అనే ఆవరణలో కూడుకొని అంతఃకరణగా ప్రేరేపించబడి మనసు బుద్ధి చేత నిర్ణయించబడి నేను చేస్తున్నాననే భావనతో ఏది చేస్తోందో అది నీలోనే ఉంది కాబట్టి నువ్వే చేసావు కాబట్టి ఆ ఫలితం కూడా అనుభవం నీదే. ఆ కర్మ యొక్క ఫలితం అనుభవిస్తున్న దాన్ని నేను అనుభవించాను, తీయగా ఉన్నది అనేది మనసు చెప్పిందే, నాలుక చెప్పిందే? నాలుగు రుచి ఎరిగింది కానీ నాలుకతో గుర్తెరిగినటువంటి రుచిని ఆస్వాదించి మనసులో గుర్తుపెట్టుకున్నదేమో మనసే. మనసు గుర్తుపెట్టుకొని మళ్ళీ అది అట్లా ఉంది ఇట్లా ఉంది అనేది చెబుతుంది. అది కాబట్టి నువ్వు కర్తగా ఉండి పనిచేసినప్పుడు వచ్చిన ఫలితం, చెడ్డ ఫలితం, బాధ ఫలితం, దుఃఖ ఫలితం, ఏ ఫలితం అన్నా రాని, ఏం కలిగించే ఫలితమైనా వచ్చి కలుగుతున్నది నీలోకి చేరుకుంటుంది. నీలో ఉన్నటువంటి మనసుగా చేరుకొని ఫలితాన్ని దీంట్లోకి వస్తుంది. శరీరం అనే పనిముట్టు ద్వారా జరిగినప్పటికీ ఆ పని, దానిని సంకల్పించిన కర్త ఎవరు? దాన్ని సంకల్పించిన కర్త నీలో ఉన్నటువంటి నేనని పలుకుతున్నదే దాన్ని సంకల్పించింది కాబట్టి దాని ఫలితం నీకే వస్తుంది. అంటే శరీరానికి కాదు. శరీరం ఫలితాలు ఏమి అనుభవించదు. ఇక్కడనే తయారై ఇక్కడే వచ్చింది, ఇక్కడనే మళ్ళీ దాని పని అయిపోయిన తర్వాత అది శరీరం పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు మరణం జరిగితే దాని దేశపై పూడుస్తున్నారు. ఈ వచ్చినటువంటి ఫలితం దేంట్లో ఉంది? సూక్ష్మ స్థితిలో ఉన్నదే అనుభవించి భావన చెందినటువంటి స్థితిలో ఉంది కాబట్టి మంచి చెడ్డలు అనేటువంటి అనుభవం అయింది. మంచి చెడ్డము అనేది అనుభవం కూడా నీకు ఆ ఫలితం వల్లనే వచ్చింది. ఇది మంచి పనే, దీనివల్ల మంచి అనుభవమే అయింది. ఇది చెడ్డ పని, దీనివల్ల నాకు చెడు జరిగింది, లేకపోతే దీనివల్ల దుఃఖం వచ్చింది. ఈ రెండు అనుభవాలు నీకే.
అది నేనని భావిస్తున్న దానికే ఈ రెండు అనుభవాలు కూడా. కాబట్టి మంచి చెడ్డలు అనేది అనుభవం అయింది. రెండో పాయింట్ రాసుకో అంటే ఆ రెండో పాయింటే మంచి చెడ్డలు అనేది అనుభవం అయింది. అది మంచి వస్తే మంచి, చెడ్డ వస్తే చెడ్డ, ఏదైనా రాని. ఇక అభిమానం మూడోదైనటువంటి అభిమానం. అభిమానం అంటే ఏమిటి మరి? అభిమానం అంటే నేను చేశాననేటువంటి అభిమానం. ఈ చేసినది ఫలితం నాకు వచ్చింది, ఈ చేసినది నేనే, అది ఉత్తమమైంది కానీ చెడ్డదైంది కానీ నీకు ఆపాదించుకుంటావు కాబట్టి, చేసినది నువ్వే కాబట్టి ఆ అభిమానం మొదలైంది. నేను చేశాను ఈ పని అనేది. ఆ అభిమానం ఎప్పుడు వచ్చింది? ఆ అభిమానం అనేది ఎప్పుడు వచ్చింది? ఇది ప్రేరేపించబడినదేమో ఒకటి, అది కనపడదు కంటికి, లోపల ఉంది. అది లోపల నిన్ను ప్రేరేపించి పనిముట్టును ఉపయోగించుకొని శరీరంతో తాయత్వం చెంది చేసింది. అభిమానం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, అభిమానం దేనికి? చేసిండే పనిముట్టుతో సహా పనిముట్టుకు ఆపాదించుకొని నువ్వు ఈ పనిముట్టు ద్వారా చేసినందువల్ల, శరీరమైన పనిముట్టు ద్వారా శరీరం నేనని అనుకుంటున్నావు. దీంతో చేసావు కాబట్టి, దీంతో పోయి చేపించినావు కాబట్టి, నేననే శరీరం భావన చెందినందువల్ల ఏ భావనలో ఉంటే అభిమానం వచ్చింది అంటే, ఏ భావనలో ఏ గుణంలో ఉంటే అభిమానం వచ్చింది? నేను చేశాను ఇది అనే అభిమానము ఎప్పుడు వచ్చిందంటే రజోగుణ సంబంధంగా ఉన్నప్పుడు వచ్చింది. రజోగుణ సంబంధమైనటువంటి గుణం ఉన్నప్పుడు ఇది నేను చేశాను, నా వల్ల అయింది ఇది అనేటువంటి కర్త ప్రవేశించితే శరీరం నేను, ఆ శరీరంతోనే నేను చేశాను అనే భావన నీలో కలిగితే ఇంకా ఆ అభిమానం రజోగుణ సంబంధంగా ఏర్పడింది. రజోగుణ సంబంధంగా తాదాత్మ్యం చెందినప్పుడు నేను, నాది, నా వాళ్ళు అనేటువంటిది దాని చేత అభిమానం చేత బంధించబడుతున్నాం. రజోగుణ సంబంధంగా ఎప్పుడైతే నువ్వు తాదాత్మ్యం చెందుతున్నావో ఆ గుణం చేత నేను అంటే కర్త, నాది అంటే నేను కర్త, ఏదైతే వస్తువు నాది అని అనుకున్నానో, నేను చేసినటువంటి పని ద్వారా వచ్చిన వస్తువు కానీ, నేను సంపాదించుకున్న వస్తువు కానీ, కొనుక్కున్న వస్తువు కానీ, ఏదైనా కానీ దాన్ని ఏం చేస్తున్నావు అంటే నాది, ఈ వస్తువు నాది. ఆ నా వస్తువు నాదని చెబుతున్నదేమో నేననేది చెబుతోంది. నా వాళ్ళు, మళ్ళీ నా వాళ్ళు అనేది వచ్చా. నా వాళ్ళు అంటే ఏమవుతుంది ఈడ? నిజానికి ఆత్మపరంగా ఆలోచిస్తే నీ వాళ్ళు ఎవరున్నారు, ఏడున్నారు? అంతా ఒక్కటిగా ఉంది. వేరువేరుగా ఉన్నటువంటివన్నీ శరీరాలుగా ఉన్నాయి. చైతన్యం సర్వవ్యాప్తమై ఉన్నది, ఎరుక. కాబట్టి నా వాళ్ళు అనేది ఏంది వచ్చింది? ఈ శరీరంతో ఏ నాళ్ళకు బంధాలు ఏర్పడినాయో, భార్య అనే ఒక బంధం, పిల్లలనే ఒక బంధం, అంతకుముందు నీకు జన్మనిచ్చే తల్లిదండ్రులనే ఒక బంధం, వాళ్ళు ఎవరెవరికి వాళ్ళకు పుట్టారో నీ తాతలు, ఇటువైపు తల్లి వైపు, అటువైపు తండ్రి వైపు, మళ్ళా నీ కొడుకులు కోడళ్ళ వైపు, నీ కూతుర్లు అల్లుళ్ళ వైపు, ఇవన్నీ వచ్చినటువంటివి ఏంటివి అంటే ఈ శరీరం అనే దానికి ఏర్పడినటువంటి బంధుత్వాలే ఇవి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే పద్ధతిలో నేననేది లేకుండా గనక కేవల చైతన్యాన్ని గుర్తిరిగేటువంటి స్థితి లేకపోయినప్పుడు ఇంక నేను వేరుగా ఉన్నటువంటి ఈ బంధాలన్నీ లేవు. శరీరంతో ఎప్పుడైతే నువ్వు తాదాత్మ్యం చెందుకున్నావో అంతే లేదు. శరీరంతో ఎప్పుడైతే శరీరం నేను అనే భావన దేనికి కలిగింది? అంతఃకరణం అనే దానికి కలిగి, ఆ దానితో ఈ శరీరానికి ఏర్పడిన బంధుత్వం ఏదైతే స్నేహంగా కానీ, స్నేహం చేత శరీరానికి గుర్తెరిగినటువంటి నీ రూపాన్ని గుర్తెరిగి ఒక ఆయన వచ్చాడు, నువ్వు బాగున్నావు, మాట్లాడుతున్నాడు, ఏర్పడి కలిగినటువంటి స్నేహంతో ఏర్పడింది ఏది మళ్ళీ ఏమవుతుంది? అదేమో మనసులో కలిగే భావాల పరంపర వల్ల కలిగింది. అది శరీరానికి బంధుత్వ బంధం కాదు. బంధుత్వ బంధంగా ఏర్పడినవేమో ఇవన్నీ, మిగిలినవన్నీ. ఈ ఏర్పడిని దేని చేతనా ఏర్పడిని ఒక అభిమానం ఏర్పడిపోయింది. బంధుత్వం అనే అభిమానం ఏర్పడింది. కానటువంటి వాళ్ళ చేత, నీ మనసుతో నీ కలవలేనటువంటి వాళ్ళు ఏర్పడినాయి అనుకో, అదే అభిమానము రెండో వైపు ఏంది? ద్వేషం. కానటువంటి, వ్యతిరేకించినటువంటి, నీ భావాలతో కలవనటువంటి, లేదంటే నీకు అనుగుణంగా కానటువంటిది ఇతరులతో వ్యవహరించినప్పుడు కలిగింది అనుకో నీలో,
ఇదే అభిమానమే వెంటనే ఆపోజిట్గా మారింది, మారినటువంటి వ్యవహారంలోకి వచ్చింది. కాబట్టి ఇదంతా ఎక్కడొచ్చింది అంటే రజోగుణ సంబంధంగా తాదాత్మ్యం చెందినప్పుడు నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి చేత అభిమానం బంధించబడి నేననేది వచ్చింది. ఇంక ఇప్పుడు చూడండి, మాట మారిపోయింది. అప్పుడే గురువుగారు ఏమంటున్నా అంటే అంతేనా మురళీకృష్ణ అంటున్నాడు. మురళీకృష్ణ అంటే మురళీకృష్ణరావు గారు అనేటువంటి విజ్ఞాన స్వరూప్ గారు వాళ్ళకు బోధించే ప్రారంభించినప్పుడు చెప్పినటువంటి పాఠం ఇది. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం మురళీకృష్ణరావు గారు చీఫ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇంతకుముందు చెప్పాను. అనేకమైనటువంటి వాళ్ళిద్దరూ వాళ్ళ గురువు గారికి 2 కండ్లు వంట వారై ఇద్దరు విద్యాసాగరరావు గారు, మురళీకృష్ణరావు గారు ఆ విధంగా అంత లోతుగా ఆయన భావాలంతటి అర్థం తీసుకొని అక్షర రూపం కలిగించారు వాళ్ళు అందరికీ అందించేకి. ఇప్పుడు మురళీకృష్ణ అని అంటాను గురువుగారు. అంతేనా మురళీకృష్ణ అని అన్నారు. పేరు వచ్చేసింది. ఇప్పుడు ఈ నామరూపాత్మకమైనటువంటి శరీరానికి పెట్టినటువంటి పేరు నేను అనేది దీన్ని అన్నిటితో కలిపిన తర్వాత వచ్చినటువంటి పేరుగా వచ్చింది. అంతేనా అంటే నిన్నేమన్నా అంటే నువ్వు ఎఫెక్ట్ అయ్యావంటే అభిమానం ఉంది. పొగిడామనుకో సంతోషించావనుకో దీర్ఘం వేయాల్సిన దానికి పొగిడినప్పుడు సంతోషించావనుకో ఏం జరిగింది నీలో? నిన్ను పొగిడినప్పుడు సంతోషించినప్పుడు నీలో ఏం జరిగిందంటే నన్ను మెచ్చుకుంటున్నారు అనేటువంటి దాంతో తాదాత్మ్యం చెందుతున్నావు. మళ్ళీ వెంటనే నేను గొప్ప, అందుకనే వాళ్ళు పొగుడుతున్నారు అనేటువంటి భావం ఏర్పడింది. ఆ పొగిడిన దానికి ఆనందం కలిగింది లోపల. కలిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏంది? ఆ పొగిడిన దానికి వచ్చిన ఎఫెక్ట్ ఏంది అంటే సంతోషించడం అనేటువంటి అభిమానం నీలో ఏర్పడింది. ఆ అభిమానం దెబ్బతిందనుకో, ఆ అభిమానం సంతోషించే అభిమానం లేకుండా, ఆ పొగిడినది లేకుండా ఏదో నువ్వు చేసేటువంటి ఇదంతా జరిగినది నీ పొరపాటు వల్లే అన్నారనుకో, ఒప్పుకుంటే గుణం ఉంటే పర్వాలే, ఇదంతా నా పొరపాటు వల్ల జరిగింది అని బాధపడకుండా ఏ రకంగానూ, ఎందుకంటే ద్వంద్వ ఫలితాలు అనేటివి సహజంగానే వస్తుంటాయి కాబట్టి అనుకూల వ్యతిరేక ఫలితాలన్నీ ఆయా పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి అంతే తప్ప నువ్వు చేసే దాంట్లో ఏమీ కాదు. నువ్వు చేసేదేమో కష్టం చేయొచ్చు కానీ ఫలితం అనేది ఇంకో రకంగా కూడా ఉండవచ్చు. కాబట్టి అభిమానం దెబ్బతింటే ఇంక మళ్ళీ వచ్చింది దుఃఖం. ఎందుకు అంటే నీలో బాధ మొదలైంది. ఇంకా ఈ సంతోషం అనేది పోయి బాధ మొదలైంది. ఆపాదించుకోకుండా ఉంటే అది సహజమేలే. 2 రకాలు ఉంటాయి. అది ఫలితం వచ్చిన దానికి మెచ్చుకోవడం కానీ, సరైన ఫలితం రాకపోతే అనడం కానీ 2 జరుగుతాయి. జరిగినప్పుడు దాని పట్ల అభిమానించావనుకో, ఈ 2 అంటే పోయినప్పుడు అభిమానించడము, నీ నిర్ణయాన్ని తప్పుపట్టినప్పుడు నువ్వు జరుగుతున్నాయి నీలోనే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దాంతో ఆపాదించుకుంటున్నావో, పొగిడినప్పుడు కనుక పొందకపోతే, పొగిడినప్పుడు సంతోషించడం అనేది లేకుండా పోతే, అది సర్వ వ్యవహారం అందరూ చేస్తున్నట్టుగా నేను వ్యవహారం చేశాను కానీ నేననేటువంటి కర్త గొప్పగా చేసినది ఏమీ లేదు, కాబట్టి నాకు ఆపాదించుకొని నేను పొంగిపోవాల్సిన పని లేదు అని అనుకున్నావు అనుకో, ఇక రెండోది పెద్దగా ఉండదు. అప్పుడు దీనివల్ల ఫలితం రాలేదు, నువ్వు చేసినా సరైంది కాదని అన్నారనుకో, సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకుంటావు. లేదనుకో అభిమానంతో అప్పుడు పొంగిపోయావు అనుకో, అభిమానం దెబ్బతిన్నప్పుడు దుఃఖము వస్తుంది, మళ్ళా దాని అనుగుణంగా మళ్ళీ కోపం కూడా వస్తుంది. ఇంకా ఇతరత్ర వచ్చేవాళ్ళు రకరకాలు ఉన్నారనుకో అట్లా. కాబట్టి ఇదంతా ఏ గుణ సంబంధంగా ఉన్నదంటే ఇదంతా రజోగుణ సంబంధంగా ఉన్నది. రజోగుణ సంబంధంగా ఉంది ఇదంతా కూడా. కర్త అంటే ఓ పని చేసేవాడు. కర్త అంటే ఎవరు? ఏ పనైనా చేయనివాడు. అది చెడ్డ పనే, మంచి పనే, పుణ్యకార్యమా, పాపకార్యమా, లేకపోతే ఇతరత్ర కాదు. ఏది వాని ఆలోచనలో పుట్టి దాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడో ఫలితం తెలిసిన తర్వాత అది దుఃఖ కారణమా, సుఖ కారణమా, చెడ్డదా, మంచిదా అనేది కూడా అనుభవంలోకి వస్తుంది అనుకోవానికి. కానీ ఏది చేయాలో అది చేసాక మొదలుపెట్టాడు అనుకో, ఏదన్నా చేసి మొదలుపెట్టని కర్త అనేవాడు వచ్చాడు.
మీ ద్వారా జరిగే పనికి, మీ ద్వారా ఏ పని అయితే జరుగుతుందో ఈ పని నేను చేశాను అని ఎవరు భావించారో వాడే కర్త. ఈ పని నేను చేశానని భావించినోడల్లా కర్తే. ఈ పని నేను ఇలా చేస్తున్నాను అని పని చేస్తున్నట్టు అనుభవించడం పని యొక్క ఫలితం. నేను ఈ పనిని ఈ విధమైన పద్ధతిలో ఈ విధంగా చేస్తున్నా, ఆ చేస్తున్న దానివల్ల ఏం కలుగుతుందో నీలేకి దాన్ని అభిమానించడం అనేది పని యొక్క ఫలితం. పని యొక్క ఫలితం నేను అభిమానిస్తున్నటువంటి, నాకు కలుగుతున్నటువంటి భావన, నాకు కలుగుతున్నటువంటి సుఖం కానీ, సంతోషం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, నొప్పి కానీ, అనుభవం ఏ అనుభవం అన్నారు అని, ఇంకా ఏ అనుభవం చేస్తున్నందువల్ల వస్తున్నదో దాన్ని అనుభవిస్తున్నటువంటి ఫలితం. ఆ పని చేసినందువల్ల, ఏ పని చేసినందువల్ల ఫలితం వచ్చిందో దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ఆశించింది వచ్చిందా లేకపోతే వేరేది వచ్చిందా అని తెలిసి, ఆ తెలుసుకుని అది ఆశించినట్టు వస్తే తృప్తి పడడం, లేకపోతే అసంతృప్తి పడడం అనేటువంటిది భోక్త. భోక్తకి ఏమైందంటే, నువ్వు ఆశించినట్టుగానే పని అంతా జరిగిందనుకో, ఆ వచ్చినటువంటి ఫలితం ఆశించినట్టుగా వచ్చింది అనుకో, ఆ వచ్చింది కాబట్టి నువ్వు ఆశించిన ఫలితం వచ్చింది. ఆ వచ్చింది అనేది తెలిసి దాన్ని తెలుసుకొని అది నేను ఆశించినట్టుగానే వచ్చిందని తృప్తి చెందామనుకో, ఆనందం కలిగింది. లేకపోతే ఏం జరిగింది? అసంతృప్తి కలిగింది అనేటువంటి భోక్త. ఓ పని చేస్తున్నావు, ఒక కాయ పండు తిందామని చెట్టు కాటికి పోయినావు, తీసుకున్నావు, చేతిలోకి వచ్చింది, అంతా తయారు చేసావు, పైన అంతా జూరుతూ ఉన్నావు, మొత్తం అంతా రెడీ చేస్తే ఇంక తినాలి అనుకుంటున్నప్పుడు అది జారిపోయి కిందనే బురద అంతా చాలా ఉండేది. బురద లేకపోతే మురుగు ప్రాంతం అనుకో, మళ్ళీ ముట్టుకోవడానికి వీల్లేనటువంటిది అనుకో, పడింది దాంట్లోకి, అయిపోయా. అప్పటి వరకు ఏం పని చేసావంటే ఆ ఫలితాన్ని అనుభవించే వరకు పనిచేసావు. ఆశించినట్టుగా అది అట్లే అంతా అయిపోయి దాన్ని నీలేక ఆస్వాదించి ఉంటే, ఆహా రుచిగా ఉన్నదనేది దాని యొక్క ఫలితాన్ని అనుభవించినటువంటి సంతోషం, ఆహా అనేటువంటిది వచ్చింది. లేదు, అంత పని చేసిన తర్వాత దాంట్లో కనీసం అది ఏ రుచిలో ఉందో కూడా చూడకుండానే ఆ ఫలితం కాకుండా నీకు అనుకూలంగా రాకుండా పడిపోయింది. అది పడిపోవడం ఏడో బయట ఎక్కడైనా బండ మీద పడిపోతే కడిగి తిందామనే ఆలోచన కూడా లేనటువంటి స్థితిలోకి పడిపోయింది అనుకో, ఏం చేస్తావు? ఇంకా ఫలితం లేదు, పోయింది. కాబట్టి ఆ ఫలితం నువ్వు అనుకున్నట్లు రాలేదు. ఫలితం అంతా నువ్వు అనుకున్నట్టు రాలేదు కాబట్టి, రాలేనటువంటి ఆ ఫలితం ఆశించింది రాలేదు కాబట్టి వేరేది వచ్చింది. ఆ వేరేది వచ్చింది అంటే, వేరేది వచ్చిందా, నేను ఆశించింది రాలేదే అని తెలిసి, ఆ తెలుసుకుని అది ఆదేశించినట్టు వస్తేనేమో తృప్తి పడ్డం, లేకపోతే అసంతృప్తి పడ్డం. ఈ సంతృప్తి పడిండేవాడు, అసంతృప్తి పడిండేవాడు ఇద్దరు ఎవరు? ఈడే భోక్త. ఎవడైతే భోగించాలి దాంతో, ఎవరైతే దాని యొక్క అనుభవాన్ని పొందాలి, ఎవడైతే దాని యొక్క రుచిని తెలుసుకొని నేను ఆనందించాలి అని ఆ పని చేశాడో, ఆ పని చేసిన వాడు, అది వచ్చినప్పుడు తృప్తి పడినవాడు, అది రానప్పుడు అయ్యో రాకపోయి నేను దుఃఖం పడినవాడు. ఈ రెండు కూడా ఎవడంటే భోక్త. ఎవడైతే దాన్ని పొందాలనుకున్నాడో ఆ భోక్త. ఎవరికి వచ్చింది ఈ కర్తభావం, భోక్తభావం? ఈ కర్త నేను, ఈ కర్తను అనేటువంటి చేసినటువంటి పనికి కర్తగా ఉన్న భావము, నేను దీన్ని అనుభవిస్తున్నాను లేదంటే అనుభవించలేకపోయినాను అనే రెండు భావాలు కూడా ఎవరికి వచ్చినాయి అంటే ఇందులో ఉండే నేననేవానికి వచ్చాయి. ఇందులో ఎవరైతే నేనని పలుకుతున్నారో, నేనని గుర్తిస్తున్నారో వాళ్ళకు వచ్చినాయి. ఈ ఫలితం వచ్చింది కానీ అనుకూలంగా వచ్చింది, నేను చేశాను, నేను అనుభవించింటే నేను కర్తను అనేది వచ్చినది ఎవరికి అంటే నేననేవానికే. నీలో ఉండి అంతఃకరణగా భావిస్తున్నటువంటి శరీరంతో తాదాత్మ్యం చెంది నేను శరీరాన్ని నేను భావించి దాంతో ఉండి పని చేశాను, నేనే దీని కర్తను అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ కర్తకే ఆ ఆనందం వచ్చినది, కర్తకే, ఆ భోక్తే ఆనందపడిండేవాడు. కాబట్టి ఈ రెండు తత్వాలు, కర్త భోక్త
లేదంటే అసంతృప్తి చెందినవాడైనా కానీ అసంతృప్తి కూడా భోక్తృత్వమే. తనకు కలగనటువంటి దానిని భోగించాలనుకున్నటువంటి అనుభవం అయితే రాలేదు, కానీ దానికోసం దాన్ని ఆశించాడు. కాబట్టి కర్త భోక్త అక్కడ రెండు కూడా ఇందులో ఉండేవాడికే, నేననేవాడికే. నీలో ఉండేటువంటి కర్తభావము భోక్త భావం ఈ రెండు కూడా ఎవరికి వచ్చినాయంటే ఇందులో శరీరంలో ఉండే నేనని భావించిన వాడికే వచ్చినాయి. అందులో ఉండే నేననే వాడికి ఎందుకు వచ్చినాయి? నేననే వానికి ఇందులో ఉండేవానికి ఎందుకు వచ్చినాయి ఈ భావాలు రెండు అని అంటే, వాడిని అభిమానిస్తున్నాడు. ఎవరికి వచ్చినాయో వచ్చినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే వాడిని అభిమానించుకుంటున్నాడు, శరీరంతో తాయత్వం చెందుకుంటున్నాడు. వాని మనసులో పుట్టేటువంటి కర్తృత్వ భావాన్ని శరీరానికి ఆపాదించుకొని నేను చేశాను ఈ పనిని అనే పనిని అన్నిటినీ తన శరీరానికి ఆపాదించుకుంటున్నాడు. నేను కలగజేశాను, నేను నా యొక్క శక్తితో నా తెలివితో నేను ఈ పని చేశాను అని శరీరానికి ఆపాదించుకోవడమే గాక, వాడి యొక్క మనస్సు ఏదైతే ఆ పనిని ప్రేరేపించి తన చేత చేపించింటే ఆహా అని అనిపించిందో దానితో తాయాత్వం చెంది ఏమనుకుంటున్నాడంటే యుగోయిజం వచ్చేసింది. వాడి మనస్సునే అభిమానిస్తున్నాడు. ఏ మనసు అయితే ప్రేరేపించిందో దానిని అభిమానిస్తున్నాడు. ప్రేరేపించినటువంటి మనసు నా మనసులో ఈ రకమైన కలిగితే నేను చేశా, ఆహా ఎంత గొప్పగా అయిపోయింది ఇది అని ఏ మనస్సు ప్రేరేపించింటే అనుకుంటున్నాడో అక్కడ ఈగోయిజం పుట్టింది. ఈగోయిజం అంటే మనస్సును తనలో కలిగినటువంటి నేను చేశాననే భావననే ఈగోయిజం అంటారు. ఇజం అంటే తత్వం, ఇంగ్లీష్లో ఇజం అంటే తత్వం. ఈగో అంటే నేను చేశాననేటువంటి నేననే కర్తృత్వ భావన. ఆ ఈగోయిజం పుట్టింది. ఆ పుట్టింది ఏమైంది? అది ఇక్కడ అహంకారంగా పరిణామం చెందింది. నేనే చేశాను అనేటువంటి నేననే దానికి ఆపాదించుకున్నాడు ఇంకా. కాబట్టి అహంకారం, ఆ ఈగోయిజమే అహంకారం. ఈగోయిజం అంటే గర్వం అనే దానికి కూడా వస్తుంది. అదే అహంకారము గర్వం. ఈగో అంటే ఈగో అనేది ఆ తత్వంతో ముడిపడి నేను చేశాననే తత్వంతో ముడిపడి వచ్చిండేది. గర్వం అంటే కూడా అదే పదమే, ఆ పదానికి మరో రూపం అంతే. మన మనస్సును మనము అభిమానిస్తూ ఉన్నాం. ఏమిటి అభిమానిస్తున్నాం అంటే మనసు ఏదైతే ప్రేరణ కలిగించి నీ చేత పనిని చేయించిందో దానితో అభిమానించడం వల్ల ఆ అభిమానం పరిణామం చెందినందువల్ల ఏర్పడినదే ఈ అహంకారం అనేటువంటి నేను చేశాననే ఈగోయిజం దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది? నీ ఈగోయిజానికి, నీ గర్వానికి, నీ అహంకారానికి నేను చేశాననే దానికి దెబ్బ తగిలినప్పుడు అంటే నీకు వ్యతిరేక ఫలితం వచ్చినప్పుడు, లేదంటే 10 ఇది మంచిది కాదయా అన్నారనుకో, నువ్వు దానితో ఏం చేయాలి? అప్పుడు నువ్వు చేసినటువంటి మంచి పని కాదు అనేది భావన చెందాలి. కాబట్టి తెలియకపోవడం వలన అజ్ఞానం చేతనం, లేదంటే ఫలితం ఇలా ఉంటుందనే ఫలితం యొక్క అనుభవం లేకపోవడం చేతనం. పిల్లోడు సైకిల్ తొక్కుతున్నాడు అనుకో, మొట్టమొదటి నేర్చుకునేటప్పుడు తొక్కుతున్నాడు, కింద మీద పడతాడు, గాయాలు తగులుతాయి. ఎందుకంటే అంతకుముందు అనుభవం లేదు. ఎవరైనా చెప్పారనుకో, దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు అనే దాన్ని బట్టి తాను ప్రవర్తించినాడు అనుకో, దాన్ని బట్టి గుర్తెరుగుతాడు ప్రమాదాన్ని. కాబట్టి అట్లా లేకుండా దానికి అభిమానం దెబ్బతిని స్థితిలో తీసుకున్నాడంటే వానికే గాయం. చెప్పన్నా? ఇది ఫలితము రానప్పుడు అవమానపడినట్టు, ఫలితం రానప్పుడు అభిమానం పడినట్టు, లేదా ఫలితానికి నువ్వు కారకుడు అని ఎవరైనా నిందించినా కూడా అభిమాన పడతాడు కదా. అభిమానం కాదు, అవమానం. అదే అవమానం పడతాడు. ఈ అభిమానమే ఈ రకాలైనటువంటి అన్ని రకాల రూపము ధరించడానికి అహంకార రూపం అదే, అవమానంగా భావించిన రూపం కూడా అభిమానం చెందినందువల్లే. గర్వపడేదానికి అవమానపడేదానికి రెండింటికి అదే కారణం. కాబట్టి అభిమానం అంటే ఈగోయిజం. రాసుకో, ఇంగ్లీష్లో అన్న రాసుకో, తెలుగులో అన్న రాసుకో అని చెప్తున్నాడు ఆయన. బ్రాకెట్లు పెట్టుకో దానిలకు, ఆ రాసిన దానిలకు. కొంతమందికి ఈగోయిజం ఎక్కువ అనంగానే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. కొంతమందికి ఏమో చెబితే నిజం చెబితే ఇవతల వాడు పరిశీలించి చెప్పాడనుకో, వానిలోకి వాడు పరిశీలించుకోడు. ఏమో నాకుందేమో, నేను ఈ విధంగా ప్రవర్తించినానా, ఏమన్నా 10 మంది లేకపోయినప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ
నేనేమన్నా తప్పుగా ప్రవర్తించినానని తనలోకి చూసుకోడు. చూసుకోకుండా ఈ పరుషవాక్యాలు వస్తాయి ఆడ. ఉమ్, ఉమ్. పరుషం ఏర్పడి చూసుకోకుండా తనలోకి చూసుకోకుండా కొంతమందికి ఈ ఇగోయిజం ఎక్కువ ఉండేవాళ్ళు ఏదైనా అనంగానే ఇగోయిజం ఎక్కువ అనంగానే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసింది. వెంటనే దాంట్లోకి తాదాత్మ్యం చెందారు. కోపం నిమిషం కూడా ఆలోచన చేయరు. కోపం అనేది దగ్గరలోనే ఉంటుంది వీళ్ళకు. నేనేమైనా తప్పు చేశానా అనే భావన కలగాలి కదా, ముందు నీలేకి నువ్వు ఆలోచించుకోవాలి కదా. అట్లా చేయరట కొంతమంది. ఈగోయిజం ఎక్కువ అనంగానే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి ఏమన్నా అనంగానే నన్ను తగ్గించి చూస్తున్నారు, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని. అయితే ఏమైంది? ఈ భావన చెందినందువల్ల నీదేమీ లేదు, నువ్వు చేసే వ్యవహారంలో ఫలితం రావచ్చు, రాకపోవచ్చు, అనుకూలం వ్యతిరేకంగా రావచ్చు, ఈ రెండు ఫలితాలు లేకుండా పనే జరగకపోవచ్చు కూడా. కాబట్టి ఇవన్నిటినీ ఆపాదించుకొని ఆలోచించుకొని చేయాల్సిన దాన్నే మనస్తత్వ శాస్త్రము అంటారు. నిజానికి ఆ మనస్తత్వ శాస్త్రానికి ప్రత్యేకమైనటువంటి రూపు ఇచ్చిన వాడు ఎవరంటే ప్రపంచంలో డాక్టర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆయన రాసిన తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా అనేకంగా మనస్తత్వ శాస్త్రం అని ప్రత్యేకంగా ఇగోయిజం అనే దాన్ని ప్రత్యేకమైన శాస్త్రంగా రాశారు దాన్ని. కాబట్టి అదంతా ఎక్కువ. ఆ కొంతమందికి ఆ విధమైనటువంటి యుగోయిజం ఎక్కువ. అనంగానే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అంతకుముందేమో వాళ్ళని పొగిడినప్పుడు కానీ వాళ్ళను మెచ్చుకున్నప్పుడు కానీ రాలే, ఆనందపడి తనలో తానే తాదాత్మ్యం చెందాడు. ఎప్పుడైతే నువ్వు యుగోయిజం ఎక్కువ అనగానే వచ్చింది కోపం. నన్ను తగ్గించి చూస్తున్నారు, నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని. అయితే ఏమైంది? అహంకారం ఇంకా ఎక్కువైంది. నేనని తాదాత్మ్యం చెంది నేనే ఈ పని చేశాను, నేను శరీరాన్ని, నేను నామరూపాత్మకమైన ఇది, నాకు ఈ పదవి ఉంది, లేకపోతే నేనంటే ఇట్లా, నేను ఇది అని ఏమేమైతే నీ శరీరానికి ఆపాదించుకున్నావో అది ఇంకా ఎక్కువైంది. ఎప్పుడైతే విమర్శిస్తే నీలేకి నువ్వు చూసుకోలేకపోయావో, నీలేకి నువ్వు చూసుకొని నీ తప్పును అంగీకరించే స్థితిలో నువ్వు లేకుండా ఉన్నావో, అప్పుడు నీకు ఇంకా ఎక్కువైపోతుంది. అహంకారం ఇంకా ఎక్కువై ఆ అభిమానం ఇంకా వీరాభిమానం అయిపోతుంది. ఎగోయిజం అనేది తిష్ట వేసుకుంటుంది నీలో. ఇంకా పోదు అది ఎప్పటికీ. ఆ స్థితిలోకి ఇంకా అట్లే ఎక్కువైతే పోతుంది అని చెప్పాడు. కాబట్టి ఆ పేజీ కరెక్ట్గా ఆ పేజీకి చివరికి అయిపోయింది, సమయం దాటిపోయింది. మంగళం చెప్పండి. ఇదే రేపు కొనసాగుతుంది. వినిందంతా గుర్తుపెట్టుకోనండి, లేకపోతే బాగా మనసులో గుర్తుపెట్టుకుంటూ పోతే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా అయిపోతుంది. అది సంగతి. జై. చెప్పండి అన్న, మంగళం చెప్పండి. వెంకటేష్ లేడా? వెంకటేశు అది వచ్చి కట్ అయిపోతుంది. అది వాళ్ళకి ఆడవేస్తూ దాంట్లో పైపాల్యంలో ఉన్నట్లున్నాడు. 2-3 సార్లు వచ్చింది, మళ్ళీ కట్ అయిపోయింది. అందువల్ల సిగ్నల్స్ ఉన్నాయో లేకపోతే ఫోన్ ఏదైనా ప్రాబ్లమో తెలియదు. చెప్పు మంగళం నువ్వే. ఏం చెప్పాలా? నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపోయే శత్రు సంహారణాయ వత్తి లేని దీపము నీకిస్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మేలు చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం
జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ్.